హలో అండి. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసరికి కాలేజెస్ అండి. ఇది వచ్చేసరికి మెడికల్ క్యాంపస్, ఇది వచ్చేసరికి జీ క్యాంపస్ అండి, చైతన్య జీ. ఇది వచ్చేసరికి సాలిటరీ అపార్ట్మెంట్స్, హైరీజ్ అపార్ట్మెంట్స్ అండి. ఇది వచ్చేసరికి మనకి పెనంలూరు నుంచి గంగూరు వచ్చే రోడ్లో, పెనంలూరు దాటంగా లెఫ్ట్లో ఉంటుంది. ఇప్పుడు మనం గంగూరు నుంచి పెనంలూరు వెళ్ళే రోడ్లో ఉన్నామండి, బందర్ రోడ్లో. ఇప్పుడు మనకు వచ్చేసరికి ఇది రైట్ సైడ్లో కనిపిస్తుందండి రోడ్డు. రైట్ సైడ్లోనే మనకి ఫిషరీస్ డిపార్ట్మెంట్ పక్క నుంచి వస్తుందండి రోడ్డు. బ్లూమింగ్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ మీకు అందరికి ఐడియా ఉంటుందండి. పెనంలూరు దాటంగా బ్లూమింగ్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్, అది పెద్దగా బిల్డింగ్ కనబడుతుంది కదండి. ఒకసారి ఆ బిల్డింగ్ కూడాను హైలైట్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇదేనండి స్ట్రీట్, ఇది మనకి ఎంట్రన్స్ స్ట్రీట్. ఇది కూడా జూమ్ చేసి చూపించినాను కదా. ఇది వచ్చేసరికి బ్లూమింగ్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ అండి. ఇదే రోడ్లో మనం వెళ్తాము. ఒక్కసారి మీకు శాటిలైట్ మోడ్లో నుంచి కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. హలో అండి, ఇప్పుడు మీకు సైట్ చూపించేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇది వచ్చేసరికి బెన్ సర్కిల్ అండి. ఇది బెన్ సర్కిల్. ఈ బెన్ సర్కిల్ నుంచి మీకు దాదాపుగా 8 కిలోమీటర్లు వస్తుంది. డైరెక్ట్గా సైట్లోకి 8 కిలోమీటర్లు వస్తుంది. ఇది వచ్చేసరికి పోరంకి దాటిన తర్వాత పెనంలూరు సెంటర్ ఉంటుంది కదండి. పెనంలూరు సెంటర్ దాటిన తర్వాత మనకి ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఆఫీస్ ఉందండి. ఆఫీస్ దగ్గర అదే స్ట్రీట్లోనండి ఉండేది బ్లూమింగ్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ అని కనబడుతుంది కదా, ఆ స్కూల్ రోడ్లోనేనండి ఇది ఉండేది. ఇక్కడే మనకి కాలేజెస్, స్కూల్స్ ప్లస్ హాస్పిటల్స్ కూడా మొన్న ఈ స్ట్రీట్లో ఉండేటువంటి హాస్పిటల్ అయితే మొన్న 3వ తారీఖున ఓపెన్ చేశారండి, మే 3వ తారీఖున. ఇదిగోండి బ్లూమింగ్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్. ఇది మీకు ఇది పైనుంచి ఎందుకు చూపిస్తున్నామంటే చాలామంది దూరంగా ఉండిద్ది అని చెప్పేసి అనుకుంటారు. అందుకని మీకు సైట్ విజిట్కి వస్తే ఏ రకంగా మీకు కనబడుతుందో మొత్తం అలా చూపిస్తున్నానండి. ఇదిగోండి బ్లూమింగ్డేల్ ఇంటర్నేషనల్ స్కూలు ఇక్కడ కనబడుతుంది కదండి. ఇది వచ్చేసరికి సెంటర్ ఏరియా. ఇక్కడ నుంచి మనం వెళ్తామండి, దాదాపుగా ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని వెంచర్సేనండి. ఇప్పుడు బ్యాంకర్స్ కాలనీ కనబడుతుంది కదా, అది కూడా మందేనండి. దీని ఆపోజిట్లో వచ్చేసరికి ఇక్కడ లేఅవుట్ కనబడుతుంది కదండి. ఇది ఆల్రెడీ ఓల్డ్ లేఅవుట్, రీగల్ సిటీ. ఈ రీగల్ సిటీ అనేది ఇప్పుడు మనకి ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. ఫేజ్ 1, ఫేజ్ 2 కింద. ఫేజ్ 1 అయిపోయింది ఆల్రెడీ, ఫేజ్ 2 ఓపెన్ చేస్తున్నారండి. అందుకని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇదిగోండి, ఇది వచ్చేసరికి మనం బ్లూమింగ్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ పక్కన రోడ్లో ఉన్నామండి. ఇది బ్యాక్ సైడ్ అండి. ఇది ఇప్పుడు కొబ్బరి చెట్లు కనబడుతున్నాయి కదా, ఇది బ్లూమింగ్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ అండి. ఇది పక్కన బిల్డింగ్స్ కనబడుతున్నాయి కదండి, ఆ బిల్డింగ్స్కి అవతల ఉన్నదే మనకి ఈ లేఅవుట్ అండి. కొత్తగా వస్తున్న లేఅవుట్. ఆల్రెడీ ఇంతకుముందు ఓల్డ్ వెంచర్లో మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసరికి 1 వీక్ అయిందండి స్టార్ట్ చేసి. హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఇది కూడాను ఆల్మోస్ట్ సిటీ అవుట్స్కట్స్కి మూవ్ అవుతున్నారండి అందరూ కూడాను. ఇది వచ్చేసరికి మనకి బందర్ రోడ్ అండి. ఇది ఎంజీ రోడ్డు, మనకి విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళేటువంటి మెయిన్ రోడ్ ఇది, బందర్ రోడ్డు. ఇదిగోండి, ఇప్పుడు వచ్చేసరికి మనం లేఅవుట్ బయటే ఉన్నాము. ఒకసారి చుట్టూ చూడండి ఒకసారి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ, లేదంటే కనుక సిటీ నుంచి కొద్దిగా బయటకు వచ్చి ఉండాలి, పొల్యూషన్ ఎక్కువైంది అనుకున్న వాళ్ళకు కూడాను చాలా బాగుంటుందండి. ఇది రీగల్ సిటీ అండి. ఇందులో ఉండేటువంటివి ఇప్పుడు చూపించబోయేవి ఆల్రెడీ సేల్ అయిపోయినాయి అండి. 6 months బ్యాక్ సేల్ అయిపోయినాయి. ఇప్పుడు మనకి సెకండ్ ఫేజ్ లాంచింగ్ చేస్తున్నారు. చుట్టుపక్కల చూడండి ఏరియా కూడాను. ఇదిగోండి, ఇది వచ్చేసరికి వివాన్ అండి. ఇది 21 floors బిల్డింగ్. అది కామినేని హాస్పిటల్ రోడ్. అది చాలా దగ్గర అండి, సిటీని ఆనుకొని ఉందండి. సిటీ బయట అయితే కాదు. ఇది చూడండి, మొత్తం కూడాను చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇది వచ్చేసరికి మొత్తం 40 feet రోడ్లో వేసిందండి. ఇది లేఅవుట్ సిఐడి నామ్స్ ప్రకారం వేసింది. ఇది వచ్చేసరికి బ్యాంకర్స్ కాలనీ అండి. ఇది మొత్తం కంప్లీట్గా ఎంప్లాయీస్ తీసుకున్నారు దాంట్లో. ఇప్పుడు కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుందండి. ఇది వచ్చేసరికి మొత్తం మన సరౌండింగ్స్లోనే ఉన్నాయండి. ఇది మొత్తం స్కూల్స్, కాలేజెస్ అన్నీ ఉన్నాయండి దీంట్లోనే. ఇది వచ్చేసరికి 40 feet మెయిన్ రోడ్ అండి. ఇది లేఅవుట్ లోపలికి వెళ్ళడానికి. ఇప్పుడు మనకి ఇది వచ్చేసరికి డీమార్ట్, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇవన్నీ కూడాను 1 kilometer లోపే వస్తాయండి. మీరు ఆటో మీద వెళ్ళడం కానీ, బైక్ కూడా అక్కర్లేదండి, నడిచి కూడా వెళ్ళిపోవచ్చు, అంత దగ్గర ఉంటుందండి ఇది. ఇదిగోండి చూడండి, మధ్య వచ్చేసరికి మనకి లేఅవుట్ వెళ్ళేటువంటి దారి. ఇది మెయిన్ రోడ్. ఇది ఆ చుట్టూ కాంపౌండ్ వాల్ కనిపిస్తుంది. మొత్తం లేఅవుట్ చుట్టూ ఉంటుందండి కాంపౌండ్ వాల్. వర్క్స్ ఇంకా జరుగుతున్నాయి. 6 months అయిందండి, ఇందులో కంప్లీట్ అయిపోయినాయి. వాటర్ ట్యాంక్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ప్లస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సిమెంట్ రోడ్స్ కంప్లీట్ అయిపోయినాయండి మొత్తం కూడాను. అన్నీ మనం సిఆర్డిఏ నామ్స్ ప్రకారం వేసినాయనండి. నేమ్ బోర్డ్స్ కూడా పెట్టున్నామండి.
ఏ ప్లాట్కి ఆ ప్లాట్కి నేమ్ బోర్డ్స్ పెట్టున్నాము. ఇది వచ్చేసరికి శ్రీ భ్రమరా వాళ్ళదండి, భ్రమరా టౌన్షిప్ వాళ్ళది, రీగల్ సిటీ ఇది. ఇది వచ్చేసరికి మనకి కాలువలు కూడాను మట్టి తీసున్నారు, మొత్తం కంప్లీట్ అయిపోవచ్చిందండి. ఇందులో సెకండ్ ఫేజ్ లాంచ్ అవుతుందండి. సెకండ్ ఫేజ్ లాంచ్ అయిన తర్వాత మళ్ళీ నార్త్ ఈస్ట్ కార్నర్స్, ఈస్ట్ బిట్స్ కావాల్సి వస్తుంది అని చెప్పేసి ముందుగానే డీటెయిల్స్ కోసం అడుగుతారని చెప్పేసి వీడియో చేయడం జరుగుతుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి కింద స్క్రోల్ అవుతుంది కదండి, ఆ నెంబర్కి కాల్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళకి వచ్చేసరికి కాల్ చేయండి. ఇదిగోండి కాంపౌండ్ వాళ్ళు మొత్తం కూడాను సిఆర్డీఏ నామ్స్ ప్రకారం ఇస్తున్నామండి. మొత్తం ఫుల్లీ డెవలప్డ్ వెంచర్ అండి ఇది, రెడీ టు కన్స్ట్రక్షను. ఇంతకుముందు వచ్చేసరికి ప్రైస్ ఇది మనం 23,000కి అమ్మున్నామండి. ఇప్పుడు దానికంటే ఎక్కువ ఉంటుంది ప్రైసు. ఈస్ట్ నార్త్ ఈ బిట్స్ కావాలనుకున్న వాళ్ళు దాదాపుగా 185 గజాల నుంచి మొదలవుతుందండి. మనకి లేఅవుట్ 200 గజాలు 185 గజాల నుంచి స్టార్ట్ అవుతుంది. పెద్ద పెద్ద బిట్స్ కావాలన్నా కానీ ఉన్నాయండి. డీటెయిల్స్ ఎవరికన్నా కావాలంటే కనుక కింద నెంబర్కి కాల్ చేయండి. మొత్తం వెంచర్ అంతా చూపించడం జరుగుతుందండి. సైట్ విజిట్ చేసినట్టు ఉంటుంది. డీటెయిల్స్ కోసం కాల్ చేయండి. థ్యాంక్ యూ.